బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో దారుణం చోటు చేసుకుంది. షాపుకు వెళ్లిన ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించాడు ఓ దుర్మార్గుడు. అయితే అతడి నుంచి ఓ బాలిక తప్పించుకోగా మరో బాలికను నిర్బంధించి అత్యాచారం చేశాడు ఆంజనేయులు అనే వ్యక్తి. తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆంజనేయుల్ని అరెస్ట్ చేసి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని సిఐ అజయ్ కుమార్ చెప్పారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలంలో దారుణం చోటు చేసుకుంది. షాపుకు వెళ్లిన ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారానికి యత్నించాడు ఓ దుర్మార్గుడు. అయితే అతడి నుంచి ఓ బాలిక తప్పించుకోగా మరో బాలికను నిర్బంధించి అత్యాచారం చేశాడు ఆంజనేయులు అనే వ్యక్తి. తప్పించుకున్న బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆంజనేయుల్ని అరెస్ట్ చేసి ఎర్రగొండపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని సిఐ అజయ్ కుమార్ తెలిపారు. రైట్గా ఈ దారుణ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి మిరావలి అందిస్తారు. మిరావలి, ఈ దారుణ ఘటనపై పోలీసులు ఏమంటున్నారు? ప్రకాశం జిల్లాలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలు చూసిన తరువాత ఎవరైతే ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి పిల్లల తల్లిదండ్రులు అయితే ఒకసారిగా భయభ్రాంతులకు అయితే గురవుతున్నారనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల కాలంలోనే ప్రకాశం జిల్లాలో దాదాపుగా 3 సంఘటనలు వరుసగా జరిగిన సంఘటనలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అందులో ప్రకాశం జిల్లా కుర్చోడు అయితేనేమి, తర్వాత నాగంబొట్లపాలెం అయితేనేమి, అదే విధంగా చూసుకుంటే కందుకూరు ప్రాంతంలో, మొత్తం మీద ఈ ప్రాంతంలో ఏదైతే మైనర్ పిల్లల మీద ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతున్నటువంటి తరుణంలో పోలీసుల వ్యవస్థ ఎటువంటి పోతుందనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా ఉందనేది చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నట్టయితే నేడు ఏదైతే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన ఒకసారిగా యావత్తు నియోజకవర్గ ప్రజలు మొత్తాన్ని కూడా ఒకసారి కలిసివేసిందని చెప్పుకోవచ్చు. పిల్లలు ఏదైతే తినుబండారాల కోసం ఒక షాపు దగ్గరికి వెళ్తున్నటువంటి క్రమంలో అక్కడే ఉన్నటువంటి ఒక వృద్ధుడు, ఏదైతే ఆంజనేయులు అనేటువంటి వృద్ధుడు ఆ పిల్లవాళ్ళకి కొనిస్తానని చెప్పేసి అక్కడికి పక్కకి పిలుచుకొని తీసుకెళ్లినటువంటి తరుణంలో ఆ పాప మీద అఘాయిత్యాన్ని పాల్పడడంతో ఆ పాప పరిగెత్తుకుంటూ వేరే పాపను పిలవడము, ఆ క్రమంలోనే ఓ పాప తప్పించుకొని తల్లిదండ్రులు చెప్పే సమయానికే ఓ పాపని మనవడు బలాత్కారం చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఆ వృద్ధుడు ఏదైతే దుర్మార్గంగా తన మనమరాలు వయసున్నటువంటి ఒక చిన్న పాప మీద అఘాయిత్యానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నట్లయితే ప్రపంచం ఏ విధంగా వెళ్తుందనేది కూడా అక్కడ చూస్తున్నటువంటి ప్రజలు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉందనుకోవచ్చు. ఏదైతే పిక్లి ఆంజనేయులు ఎవరైతే ఉన్నారో ఆంజనేయులను ఇప్పటికే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అదే విధంగా ఎర్రగొండపాలెం స్టేషన్ కి తరలించేసి అతని మీద పోక్సో చట్టం కూడా ఇప్పటికే పెట్టడం కూడా జరిగింది. అది మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నటువంటి తరుణంలో విద్యాశాఖ అధికారులు కానీ అలానే తల్లిదండ్రులు కూడా కొంత పిల్లల మీద పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉండాలనేసి అయితే విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ ఏదైతే ముసలిగా ఉన్నటువంటి ఈ ఆంజనేయుల మీద మటుకు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే తల్లిదండ్రులు వారి తరపు బంధువులందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేసే పరిస్థితి కూడా అక్కడ నెలకొంది. అంటే ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవడం అనేది అయితే దుర్మార్గం అని చెప్పేసి కూడా ఏదైతే జరుగుతున్నటువంటి తల్లిదండ్రుల బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద ఇప్పటికైనా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి అజయ్ కుమార్ ఏదైతే ఉన్నటువంటి ఎర్రగొండపాలెం సిఐగా ఉన్నటువంటి అజయ్ కుమార్ కూడా తెలిపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఏదైతే ఇటువంటి కార్యక్రమం ఇటువంటి జరుగుతున్నటువంటి తరుణంలో విద్యాశాఖ సంబంధించినటువంటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే పిల్లవాళ్ళు స్కూల్కి వచ్చిన తరుణంలో పిల్లవాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి, తరువాత ఇంటర్వెల్ టైంలో ఎక్కడికి పిల్లలు పోతున్నారు అనేది కూడా పర్యవేక్షించాల్సిన బాధ్యత కూడా ఒక విద్యాశాఖలో ఉన్నటువంటి టీచర్స్ మీదే ఉంటుంది. కానీ ఆ విద్యాశాఖ ఉన్నటువంటి టీచర్స్
వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటున్నారే తప్ప పిల్లల మీద ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడం వల్ల కూడా ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా ఆ నియోజకవర్గ ప్రజలతో పాటు తల్లిదండ్రులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. కాబట్టి మొత్తం మీద విద్యాశాఖ అధికారులతో పాటు పోలీస్ వ్యవస్థ కూడా ఇటువంటి ఎక్కడ జరుగుతున్నాయి ఏంటి అంటే పిల్లల స్కూళ్ళ దగ్గర కొంత పికెట్ నిర్వహించడం కానీ లేకపోతే పిల్లలు స్కూల్ టైమింగ్స్ టైంలో అయినా వాళ్ళ దగ్గరికి ఒక పోలీస్ అధికారిని ఎవరైనా పంపించేసి పిల్లల పర్యవేక్షణ చూస్తూ ఉండాలని చెప్పేసి అయితే విశ్లేషకులు భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అది మొత్తం మీద ఏదైతే ఆంజనేయుల మీద కూడా ఈ రోజు పోక్సో సెక్షన్ పెట్టడము ఆయన్ని కోర్టుకి కూడా సబ్మిట్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే సిఐ అజయ్ కుమార్ కూడా తెలిపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ మిరావలి.